ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు మంత్రివర్యులకు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తణుకుపట్నంలో దీర్ఘకాలికంగా తాగునీటి సమస్య, ముఖ్యంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేనందువలన చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దాని స్థానంలో ఈరోజు 118 కోట్లతో గోదావరి వాటర్ గ్రిడ్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించే విధంగా అమృత్ 2లో 118 కోట్లు శాంక్షన్ చేయడం చాలా సంతోషం అధ్యక్ష. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా 2027కి కంప్లీట్ చేసే విధంగా ప్రణాళిక చేశామని చెప్పారు మంత్రి గారు. దీనికి సంబంధించి టెండర్లు ఎప్పటిలోగా పూర్తి అవుతాయి? ఎందుకంటే సార్, టెండర్ ప్రాసెస్ నుంచి వర్క్ ఆర్డర్ ఇష్యూ చేసే వరకు కూడా ఎన్ని నెలలు పడుతుంది అనేది మనందరం కూడా చూడాలి అధ్యక్ష. అదేవిధంగా ఈ గోదావరి గ్రిడ్ ప్రాజెక్టు తణుకు ఎలోన్ ఒక ఏజెన్సీకి ఇస్తున్నారా సార్, లేకపోతే ఎంటైర్ ప్రాజెక్ట్ ఒక ఏజెన్సీకి ఇస్తున్నారా? వాళ్ళందరూ వర్క్స్ ఏ విధంగా టేకప్ చేస్తారు? ప్యారలల్గా చేస్తారా, లేకపోతే 1 by 1 చేస్తారా? ఏ విధంగా దీనికి ఒక ప్రణాళిక ప్రకారం 2027కి కంప్లీట్ చేస్తారు అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు దీనికి సంబంధించి ప్రాజెక్టులో మున్సిపాలిటీ మీద ఏదైనా భారం పడుతుందా? మున్సిపాలిటీ దేనికైనా చెల్లించాల్సింది. కేంద్ర ప్రభుత్వం అమృత్ 2లో ఇచ్చిన షేరు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది అధ్యక్ష? అలాగే దీనికి మన తణుకు మున్సిపాలిటీ నుంచి ఏదైనా చెల్లించాల్సినటువంటి అవసరం ఉందా? అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి మన కెపాసిటీ ఎంత తాగునీరు మనం తణుకు పట్టణంలో ఇస్తున్నాం అనేది మనం 77 లీటర్లు ఇస్తున్నాం అధ్యక్ష ఒక పర్సన్కి. అదేవిధంగా రాబోయే 135 ఎల్పిసిడి డిమాండ్ ఉంది అధ్యక్ష. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ని ప్లాన్ చేయడం జరిగిందా లేదా అనేది. అలాగే ముఖ్యంగా ఓల్డ్ పైప్ లైన్స్ ఏదైతే ఉన్నాయో అధ్యక్ష, హై డెన్సిటీ పాపులేషన్ ఉన్నది, చిన్న చిన్న స్ట్రీట్లు ఉన్నాయి. ఈరోజు ఎగ్జిస్టింగ్ వాటర్ పైప్ లైన్స్ ఎక్కడైతే పాడైపోయి ఉన్నాయో ఇవన్నీ కూడా ప్లాన్ చేశారా లేదా అనేది ఈ ప్రాజెక్టులో పెట్టారా లేదా అనేది. ఇంకొకటి అధ్యక్ష, కొత్తగా ఈ ప్రాజెక్టులు వాళ్ళు పైప్ లైన్ లేయింగ్ చేసినప్పుడు ముఖ్యంగా రీస్టోరేషన్ కాంపొనెంట్ ఉందా లేదా? రీస్టోరేషన్ కాంపొనెంట్ లేకపోతే వాళ్ళు తవ్వేసి పైప్ లైన్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. తర్వాత రోడ్లన్నీ కూడా మనం మున్సిపాలిటీ లోకల్ బాడీస్ నుంచి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. సో ఆ విధంగా దానికి ఇది రీస్టోరేషన్ కాంపొనెంట్ కూడా పెట్టారా లేదా అనేది ఒకటి చూడాల్సినటువంటి అధ్యక్ష. అలాగే ముఖ్యంగా దీనికి సంబంధించి ఎగ్జిస్టింగ్ ఎన్ని ట్యాప్ కనెక్షన్స్ మనం ఈ ప్రాజెక్టులో ఇవ్వబోతున్నాం, ఎగ్జిస్టింగ్కి సంబంధించి మాకు న్యూ కాలనీస్, అదేవిధంగా మనకు అర్బనైజేషన్ పెరగడం వల్ల కొత్త కాలనీస్ కూడా వస్తున్నాయి అధ్యక్ష. ఏదైనా దానికి సంబంధించినటువంటిది ప్రాజెక్టులో ఎలకట్ చేయడం జరిగిందా? ముఖ్యంగా మాకు దాదాపు అవుట్స్కట్స్లో ఉన్నటువంటి 10-11 కాలనీస్కి మేము సమ్మర్లో కూడా వాటర్ ట్యాంక్స్ ద్వారా నీరు అందిస్తున్నాం అధ్యక్ష. దానికి సంబంధించి ఇవన్నీ కూడా దీంట్లో ఉండే విధంగా మంత్రి గారు వారిని రికమెండ్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా దీనికి ప్రాజెక్టు కంప్లీషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. దీనికి టెండర్లు పూర్తయినాయా? ఇప్పటి వరకు టెండర్లు పిలిచారనేది, గతంలో టెండర్లు పిలిచారనేది వాస్తవమేనా? అయితే ఆ టెండర్లు ఎవరైనా పార్టిసిపేట్ చేశారా? పార్టిసిపేట్ చేయకపోతే మరలా ఎప్పుడు పిలుస్తున్నారు, ఏ విధంగా పిలుస్తున్నారు, ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అనేది కూడా ఒకసారి చూడాల్సినటువంటి ఉంది అధ్యక్ష. ఈ విధంగా ఈ ప్రాజెక్టును 2027కి కంప్లీట్ చేసే విధంగా మంత్రి గారు దీన్ని పుష్ చేయాలని ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అధ్యక్ష. ఈ తణుకు సంబంధించి ఏదైతే అడిగారో దాంట్లో తణుకు, నిడదవోలు, పాలకొల్లు, నర్సాపూరు, భీమవరం, ఆకువీడు వీటన్నిటికీ యాక్చువల్గా వాటర్ సప్లై చేస్తూ ఒక గ్రిడ్ 420 కోట్లతో యాక్చువల్గా అమృత్ 2లో పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంట్లో పర్టికులర్గా ఈ యొక్క తణుకు తీసుకుంటే 118.11 కోట్లు పెట్టాం అధ్యక్ష. దాంట్లో రా వాటర్ పైప్ లైన్కి 38 కోట్లు. అలా కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే WTPకి 10 MLD, 4 ELSలు, పంప్ సెట్స్, 65 కిలోమీటర్స్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్, అదేవిధంగా 4,900 హౌసెస్కి కనెక్షన్స్. ఇప్పుడు సభ్యులు అడిగారు ఎన్ని కనెక్షన్స్ ఇస్తున్నారని. వాటికి 80.11 కోట్లు యాక్చువల్గా పట్టుంది అధ్యక్ష. ఇది యాక్చువల్గా ప్రీబీట్లో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు అధ్యక్ష. దాంతో మళ్ళీ దాన్ని క్యాబినెట్ తీసుకోవాల్సి వచ్చింది. రేపు 3వ తేదీ క్యాబినెట్లో పెట్టి దాన్ని అప్రూవ్ చేసి వెంటనే టేకప్ చేసి 2027కి పూర్తయితే చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా రోడ్స్ అవి రిజిస్ట్రేషన్ చేస్తారంటే ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష. జనరల్గా ఈ వాటర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసినప్పుడు రాబోయే 30 yearsకి
పాపులేషన్ ఎలా ఉంటుందో దాన్ని ఎస్టిమేషన్ చేసి తయారు చేస్తారు అధ్యక్ష. ఆ విధంగా చేయడం జరిగింది. ప్రస్తుతం 77 ఎల్పిడి ఇస్తున్నాం. జనరల్ స్టాండర్డ్ ఏంటంటే 135. ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు అమృతలు అన్ని దగ్గర 135ని దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది అధ్యక్ష. రేపు 3వ తేదీ కేబినెట్లో అప్రూవ్ అయితే ఇమీడియట్ గా టెండర్లు పిలిచి 2027 పూర్తి చేస్తాం.